హైదరాబాద్ టీజీపీఎస్సీ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. టీజీపీఎస్సీ ముట్టడికి నిరుద్యోగ జేఏసీ నేతలు యత్నించారు. దీంతో నిరుద్యోగ జేఏసీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు నిరుద్యోగుల మధ్య తోపులాట జరిగింది. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాహుబలి సినిమాలో ఇచ్చినట్టు రైట్. హైదరాబాద్ టీజీపీఎస్సీ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. టీజీపీఎస్సీ ముట్టడికి నిరుద్యోగ జేఏసీ నేతలు యత్నించారు. దీంతో నిరుద్యోగ జేఏసీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు నిరుద్యోగుల మధ్య తోపులాట జరిగింది. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి హేమాని అడిగి తెలుసుకుందాం. హేమా, హైదరాబాద్ టీజీపీఎస్సీ దగ్గర ఉద్రిక్తత నెలకొన్నట్టు తెలుస్తుంది. నిరుద్యోగులకు పోలీసుల మధ్య తోపులాట కూడా జరిగినట్టు తెలుస్తుంది. ఏంటి అక్కడ ప్రస్తుత పరిస్థితి? తెలంగాణ టీజీపీఎస్సీ దగ్గర కాసేపటి క్రితం వరకు కూడా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ముఖ్యంగా పెద్ద ఎత్తున గందరగోళం చోటు చేస్తుందనే చెప్పవచ్చు. ఈ రోజు పెద్ద ఎత్తున నిరుద్యోగుల సంబంధించినటువంటి జేఏసీ విద్యార్థులు, అదేవిధంగా మిగతా వివిధ విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు, జేఏసీ ఇతర విద్యార్థి సంఘాల నాయకులు కూడా ఈ రోజు టీజీపీఎస్సీ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం నుంచి కూడా పోలీసులు టీజీపీఎస్సీ చుట్టూ భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ముఖ్యంగా టీజీపీఎస్సీకి వచ్చేటటువంటి వేస్ ఏవైతే ఉంటాయో అటు బస్ స్టాపులు కానివ్వండి, అదేవిధంగా మెట్రో స్టేషన్స్ అమీర్పేట నుంచి నగ్డికపుల్ వరకు కూడా ఉన్నటువంటి అన్ని మెట్రో స్టేషన్స్ దగ్గర పెద్ద ఎత్తున పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ కూడా దాదాపు 100కు పైగా విద్యార్థులు ఒక్కసారిగా టీజీపీఎస్సీ ముట్టడికి రావడం జరిగింది. ప్రధానంగా 3 డిమాండ్లతో ముట్టడికి పిలుపునిచ్చారు. అయితే మొదటిగా శాంతియుతంగా నిరసన వ్యక్తం చేశారని తెలిపినప్పటికీ ఒక్కసారి అక్కడికి వచ్చి గందరగోళ వాతావరణం సృష్టించడంతో పోలీసులు ఎక్కడికక్కడ వచ్చినటువంటి విద్యార్థులను అదుపులోకి తీసుకొని స్థానిక పోలీస్ స్టేషన్ కూడా తరలించారు. ముఖ్యంగా విద్యార్థుల డిమాండ్ ఏంటంటే గ్రూప్ 2, 3 అదేవిధంగా వాటి పోస్టులు వెంటనే పెంచాలని, డిసెంబర్ లో పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా డిఎస్సీ 3 నెలల పాటు వాయిదా వేసి అక్టోబర్ లో దాదాపు అంటే ఇప్పుడు మెగా డిఎస్సీ 11,000 పోస్టులతో ఆల్రెడీ రేవంత్ సర్కార్ ప్రకటించింది. అయితే అక్టోబర్ లో మాత్రం దాదాపు 25,000 పోస్టులతో మెగా డిఎస్సీ పెట్టాలని డిమాండ్ చేశారు. మరొక వైపు గ్రూప్ 1 లో మళ్ళీ 100 రేట్స్ అని అమలు పరచాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఏవైతే ఉద్యోగ నోటిఫికేషన్లు ఉన్నాయో అవన్నీ వెంటనే విడుదల చేయాలని, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగులందరినీ కూడా వెంటనే ఆదుకోవాలంటూ కూడా పెద్ద ఎత్తున ధర్నా కూడా చేసినటువంటి పరిస్థితి. అయితే విద్యార్థులను ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకున్నారు. ఇక బీఆర్ఎస్ అధ్యక్షుడు గెల్లి శ్రీనివాస్ ని కూడా వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాసేపటి వరకు ఒకవైపు బీఆర్ఎస్ కార్యకర్తలు, మరొక వైపు నిరుద్యోగులు, జేఏసీకి సంబంధించినటువంటి విద్యార్థులు, బీజేవైఎం విద్యార్థులు, మొత్తం దాదాపు 5-6 సంఘాలకు సంబంధించినటువంటి విద్యార్థులతో కాసేపటి క్రితం అయితే టీజీపీఎస్సీ ముందు గందరగోళ వాతావరణం నెలకొంది. వచ్చినటువంటి విద్యార్థులను అడ్డుకునేటటువంటి ప్రయత్నంలో పోలీసులకు విద్యార్థులకు మధ్య తోపులాట జరిగింది. ఇప్పటి వరకు అయితే వచ్చినటువంటి విద్యార్థులందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని ఇప్పటికే తరలించారు. ఇంకా కొంతమంది విద్యార్థులు ప్రొటెస్ట్ కి వచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్ ఉండడంతో ఇంకా పోలీసుల బందోబస్తు అయితే కొనసాగుతుంది. శంకరి. రైట్.